హాయ్ అండి. ఇవాళ ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న రాగి పిండితోటి హెల్తీ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి 1 కప్ రాగి పిండి వేసేసి సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. నెయ్యి సరిపోకపోతే ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసేసుకోండి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 1/2 కప్ బెల్లం, 1/4 కప్ నీళ్ళు వేసేసుకొని బెల్లం కరిగేదాకా ఉంచుకోవాలి. తర్వాత దంచుకున్న ఇలాచి వేసేసుకొని స్టవ్ ఆపేయాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. రాగిపిండి చల్లారాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి బెల్లం నీళ్ళు వడగట్టేసుకొని ఒకసారి బాగా చేత్తో కలుపుకొని నెయ్యి అద్దుకుంటూ లడ్డూలు చేసేసుకోవడమేనండి. వీడియోలో చూపించినట్టు విధంగా అంతే. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రోజు ఒకటి తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కదా రాగి పిండితోటి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.